ఒకేసారి ఇటు సుందరికి అటు దమయంతికి తాట తీసేసింది రాధ. మీ అంతటి మీరు నిజం చెప్తారా లేకుంటే నన్నే అందరి ముందు నిజం చెప్పమంటారా అన్నట్టు వార్నింగ్ ఇస్తుంది. అయితే దమయంతికి ఏం చేయాలో అర్థం కాదు. సుందరి అంటే యాక్టింగ్ వచ్చు కాబట్టి భయపడకుండా తప్పించేసుకుంది. ఆ భయాన్ని కనపడకుండా నేను ఏం చేయాలో ఏమో నాకు అర్థం కావడం లేదు, ఇప్పుడు ఏ స్టెప్ తీసుకోవాలి అని. అయితే వాళ్ళకే ఆప్షన్ ఇచ్చిన రాధ తర్వాత గదిలోకి వెళ్ళగానే విక్రమ్ ఏమో పని చేసుకుంటూ ఉంటాడు. రాధ చీర కొంగు కాస్త విక్రమ్ మీద పడుతుంది. విక్రమ్ ఆ చీర స్మెల్ చూడగానే తనకే తెలియని ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఇదేంటి నా చీర పట్టుకొని లాగుతున్నాడు అన్నట్టుగా రాధ చూస్తుంది. అంటే రాధ చూసే సమయానికి రాధ చీర విక్రమ్ చేతిలో ఉంటుంది, అతను పట్టుకొని లాగినట్టుగా అనిపిస్తుంది అనమాట. విక్రమ్ ఏంటి అయ్యయ్యో నేను లాగలేదు పొరపాటున పడింది అన్నట్టుగా విక్రమ్ కూడా చెప్పాలని చూస్తూ ఉంటే, ఓహో మీరు కావాలని నాటకం ఆడుతున్నారా, నేను లేకపోతే ఒక్క క్షణం ఉండలేరు, వెలివెలలాడిపోతారు, నేనే గుర్తొస్తాను అని చెప్తారు, భ్రమలో ఉంటారు, మరలా చీర పట్టుకొని లాగింది మీరు కాదా అంటూ రాధ విక్రమ్ని కొంటెగా అడుగుతూ ఉంటుంది. ఇక విక్రమ్ ఏమో అలాని కాదు, కావాలని నేను పట్టుకోలేదు, అదే పడింది గాలికి అని చెప్తున్నా కూడా, అవునా అదే గాలికి పడిందా, ఎంత పెద్ద గాలి వస్తుందో మరి అన్నట్టుగా రాధ వెనక్కి వెళ్తూ అక్కడే ఉన్న తలుపు గొళ్ళెం కాస్త పైకి పెట్టి అంటే తలుపు వేసేసి మెల్లమెల్లగా మరలా విక్రమ్ దగ్గరికి చిన్నగా నడుచుకుంటూ వస్తుంది. రాధ అలా చేస్తూ ఉండేసరికి అంటే అలా ప్రవర్తిస్తుండేసరికి విక్రమ్కి ఏమీ అర్థం కాదు. ఏమైంది రాధకి, ఇలా ప్రవర్తిస్తుంది ఏంటి, నా దగ్గరకు వస్తుంది ఏంటి, నన్నేం చేస్తుంది అన్నట్టుగా విక్రమ్ భయపడిపోతూ ఉంటాడు. ఏంటి శ్రీవారు, ఎవరూ లేనప్పుడు మాత్రం చీరలు పట్టుకొని లాగుతావు, తలపేసి వస్తే ఏం చేయవేంటి అన్నట్టుగా కావాలని సిగ్గుపడుతూ మాట్లాడుతూ ఉంటే ఆ సిగ్గును చూసి విక్రమ్ భయపడిపోతాడు.